సంబంధించినటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రజలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం, ఇంకా మీరు అన్నట్టుగా కింద కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, అందులో ఒక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళం ఆ భాష మాట్లాడితే రేపు నన్ను కూడా ఆ భాష నాకు కూడా ఉపయోగిస్తారు అని అనుకుంటున్నారా అనుకోవట్లేదా మరి తెలీదు. అది అంశం వాళ్ళకి. రెండోదిగా కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. అవినీతి అంటే ఏంటి అంటే ఒక రూల్స్ బ్రేక్ చేయటం అవినీతా కాదా, లేదు ఆయాచింతగా ఎవరికైనా లాభం చేకూరిస్తే అది అవినీతా కాదా, లేదు ఒక సంస్థ నష్టం వస్తుందని డ్రాప్ అయిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎండి ఎత్తుకునేటట్టుగా చేయటం అది కూడా అవినీతి కిందకు వస్తుందా రాదా, బ్రాండ్ ఇమేజ్ పెంచాలి పెంచడమే మా లక్ష్యం అనే పేరుతో ఏం చేసినా చెల్లవుతుందా అనేది ఇంకొక అంశం. మనకు ఎఫ్ఐఆర్ది చదివితే స్టేట్ గవర్నమెంట్ బేసిక్ అలిగేషన్ ఏంటంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయండి, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా 10 crores కంటే ఎక్కువ పేమెంట్ చేసేది ఉందంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి. అక్కడ ఇక్కడ అప్రూవల్ లేదని చెప్తా ఉన్నారు ఎఫ్ఐఆర్లు మనకు చూసింది. సో బేసికలీ ఇదంతా ప్రొసీజరల్ ల్యాప్సెస్. ఇంకా డబ్బులు ఎక్కడ డబ్బులు నిజంగానే అన్ని మొత్తం వాళ్ళకి ముట్టినాయా లేదా, ఇంకెక్కడైనా డైవర్ట్ అయినా, ఈ కొత్తగా ఈ కంపెనీస్ అన్ని అయినారు, ఈ కంపెనీస్ వీళ్ళ దగ్గర ఎవరైనా మిస్యూజ్ అయిందా, అక్కడ నుంచి ఇక్కడ డైవర్ట్ అయిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్. సెకండ్ థింగ్ హెచ్ఎండిఏ సబ్సిక్వెంట్లీ ఎంటర్ అయిన ఒరిజినల్ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళ మధ్యాహ్నం డ్రాప్ అయినందుకు హెచ్ఎండిఏ ఎంటర్ అయింది. హెచ్ఎండిఏ డైరెక్ట్ పేమెంట్స్ చేసిండ్రు వాళ్ళ, అది ఒక క్వశ్చనబుల్ గవర్నమెంట్ రేజ్ చేసింది. వై షుడ్ హెచ్ఎండిఏ ఎందుకు పే చేసింది అండ్ వితౌట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు ఎందుకు ఇచ్చింది. ఫైనాన్స్ కదా క్యాబినెట్ అనుకోండి, క్యాబినెట్ లేకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయితే 10 crores కంటే ఎక్కువ మాత్రం డెఫినెట్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి. దీంట్లో లేదు అని ఒకే అలిగేషన్. ఇప్పుడు ఇంత ఇన్వెస్టిగేషన్, దీస్ ఆర్ ఆల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే ఇంత హంగామా అవుతుంది. మన కోర్టుకు వెళ్ళింది కూడా మనకు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఇది పిచ్చగుళ్ళ కేసు అన్నారా లేకుంటే ఇంకేమైనా కేసు అన్నారా కామెంట్ చేస్తా ఉన్నారు. కానీ లెట్ దేర్ బి ఇన్వెస్టిగేషన్ కదా. ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే తప్పు జరిగిందా లేదా బయటకు వస్తుంది కదా. దానికి కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవాలి, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళేసి లేదు ఇన్వెస్టిగేషన్ జరగదు అనంటే అందరికీ డౌట్ వస్తుంది. అది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒకసారి చేసింది అనుకోండి తెలుస్తుంది కదా. ప్రొసీజర్ ల్యాప్సెస్ అయితే వెదర్ దిస్ కెన్ బి పార్డన్డా లేదా అంటే డబ్బులు మిస్యూజ్ అయినాయా, పేమెంట్స్ ఏమైనా అయిందా, అవకతవకలు అయినాయా అని అవన్నీ బయటకు వస్తాయి కదా. అప్పుడు ఇన్వెస్టిగేషన్ సరిపడి ఇస్తలేరు. ఇక్కడ నుంచి హైకోర్టు స్టే లేకపోతే హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి పోయేసే ఉంది, అందరికీ డౌట్ వస్తుంది. రైట్. మనతో శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. శ్రీధర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. అంటే ఇవాళ విచారణకు హాజరయ్యి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా మీరు కూడా అక్కడ ఉన్నట్టుంది.